13వ తేదీ పోలింగ్ రోజున వెంగముక్కలపాలెంలో ఏం జరిగింది? గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడ్డారు? వైసీపీ నేతలు ఎందుకు ఇంత బరితెగించారు? ఓటమి భయంతోనే అరాచకానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని కావ్యారెడ్డి, వియంకుడుకుండ భాస్కర్ రెడ్డి టీడీపీ నేతలపై చెప్పులతో దాడులకు దిగారు. కారణమేంటి? ఒకసారి వెంగముక్కలపాలెంలో ఏం జరిగిందో పరిశీలిద్దాం. ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో బాధితులపైనే పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వెంగముక్కలపాలెంలోని ఓ కేంద్రంలోకి వెళ్లిన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యశ్రీ, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి, వియంకుడుకుండ భాస్కర్ రెడ్డి ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. టీడీపీ ఏజెంట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగి విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి అనుచరులు అర్ధరాత్రి టీడీపీ నేతల ఇంటిలోకి చొరబడి మరో విడత దాడికి దిగారు. ఇది వాస్తవం. దీంతో టీడీపీ నేతలు బాలినేని ప్రణీత్ రెడ్డి, బాలినేని కావ్యారెడ్డి, కుండ భాస్కర్ రెడ్డితో పాటు వారి అనుచరులపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కారణమేంటి? బుధవారం బాధితులైన టీడీపీ నేతలను బైండ్ ఓవర్ కేసులు పెట్టేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు వెంగముక్కలపాలెంకు పోలీసులు వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, కనీసం కేసు కూడా నమోదు చేయకుండా తమను బైండ్ ఓవర్ చేయడం ఏమిటని బాధితులు పోలీసులను నిలదీశారు. పోలీసులు బాధితులపై మరింత ఒత్తిడి చేయడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఆయన అనుచరులు వెనువెంటనే వెంగముక్కలపాలెంకి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని దామచల హామీ ఇచ్చారు. అదే సమయంలో పోలీసులతో మాట్లాడిన దామచల జనార్దన్ చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి. అంత మాత్రాన వైసీపీ ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తున్నారు అంటూ హెచ్చరించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి, బాలినేని కావ్యారెడ్డి, కుండ భాస్కర్ రెడ్డితో పాటు దాడి చేసిన వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంగముక్కలపాలెంలో జరిగిన వైసీపీ మూకల దాడిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు డీజీపీ, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. 24 గంటల్లో వారిపై కేసు నమోదు చేయకపోతే ఎస్పీ, డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టి అందరినీ భయం భ్రాంతులకు గురి చేసి రింగింగ్ చేసే క్రమంలో టీడీపీ ఏజెంట్లు అడ్డుకోవడంతో ఈ తంతు జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అడ్డుకున్న పాపానికి చెప్పులతో కొట్టారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న వెంగముక్కలపాలెంలో అలజడి రేపింది వైసీపీ నేతలే. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధితులకు అండగా ఉండాలి. నిందితులకు శిక్ష పడేలా చేయాలి అని వెంగముక్కలపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.